పాడి పంటలే పొంగి పొరలే పసిడి గని మన తెలుగు పల్లె అన్నపూర్ణలే కొలువు తీరే కోవెలే మన తెలుగు ఇల్లు పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేలగతులై వేడి విరిసినది అభిరుచి అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు మీరు మెచ్చే వంటకాలతో పాటుగా చిటికలో చేసుకునే వంటకాల్ని మంచి మంచి ఊరించే వంటల్ని పరిచయం చేస్తుంది మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇవాళ కూడా కొన్ని స్పెషల్ వంటకాల్ని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు మంచి మంచి వంటకాలు కోరుకుంటూ మాకు మెయిల్స్ చేస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ ప్లేస్ నుండి ఎలాంటి వంట కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. హలో రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరుకుంటూ మెయిల్ పంపించారో చూద్దామా? ఓకే అండి. ఓకే అండి, మనకు వచ్చిన మెయిల్స్ లో సెలెక్ట్ చేసిన మెయిల్ ఎవరిదంటే నంద్యాలలో ఉంటున్న ప్రగతి గారు మెయిల్ చేశారు. ఓకే. సో ఒక మంచి కర్రీ కోరుకున్నారండి. ఏంటండి అది? పాలక్ చెన్నా కాంబినేషన్ లో ఉండే కర్రీ, పాలక్ చెన్నా కర్రీ. ఓకే అండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. అవునా? జనరల్ గా ఏంటంటే పాలక్ పన్నీర్ తో కానీ లేదా బంగాళదుంపలతో కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఈ చెన్నాతో చాలా తక్కువగా ఉంటుంది. అండ్ టేస్ట్ వైజ్ ఎలా ఉంటుంది? టేస్ట్ చాలా బాగుంటుంది. బాగుంటుందా? అవును. సో ప్రాసెస్ కొంచెం మనకి ఎక్కువగా ఉంటుందా లేకపోతే సింపుల్ గా ఉంటుందా? సింపుల్ గానే ఉంటుంది. సింపుల్ గా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. అవునండి. ఓకే అండి, ఈ రోజు వంటలు పిండి వంటల్లో మనం చెన్నా పాలక్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? చెన్నా పాలక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర ముద్ద 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి చెన్నా పాలక్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. ఇక్కడ మనం ముందుగా ఏంటంటే పాలకూర శనగలు ఈ రెండు కూడా, పాలకూర ఏంటంటే మనం ఉడికించి పెట్టేసి పేస్ట్ చేసాం, అలాగే శనగలు కూడా ఉడికించి పెట్టేసుకున్నాం. ఈ రెండు రెడీగా ఉంటే చాలా ఫాస్ట్ గా చేసేస్తాం. అంటే శనగలు బిఫోర్ ఉడికించే ముందు మనం నానబెట్టుకోవాలి. ఒక పూట ముందుగా నానబెట్టుకుంటాం. ఓకే ఓకే. దీంట్లో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి. అవునండి. వీటితో పాటుగా సన్నగా తరిగిన అల్లం అండి. ఓకే అండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, అలాగే దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా కాబూలీ శనగలు. ఇది మెయిన్ గా రోటీస్ కి బాగుంటుందా అండి? అవునండి. రోటీస్, పుల్కా, పూరితో కూడా చాలా బాగుంటుంది. పూరితో కూడా బాగుంటుందా? మామూలుగా పూరీలోకి చేస్తుంటారు కదా ఈ చెన్నాతోనే కర్రీస్ అలా ప్రిపేర్ చేస్తుంటారు. ఓకే. ఇది కాస్త వేగాలి దీంట్లో. ఓకే. సో ఉడకపెట్టి వేసుకున్నాం మనం కాబూలీ శనగలు. అవునండి. సో అవన్నీ కూడా కొంచెం వాటికి పట్టాలి కదా, ఉప్పు కారం అంతా కూడా. అవునండి. ఓకే అండి, మరి ఈలోగా మనం చిట్కా చూద్దామా? తప్పకుండా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. స్కిన్ ట్యానింగ్ తగ్గాలి అంటే కొబ్బరి నీటిలో తేనె కలిపి స్కిన్ పైన అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేస్తే ట్యానింగ్ తగ్గుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, శనగలు వేగిపోయాయండి? వేగిపోయాయండి. దీంట్లో పాలకూర ముద్ద, గ్రీన్ కర్రీ అన్నమాట, ఫుల్ గ్రీన్ కలర్ లో. దీంట్లో ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో కొద్దిగా నీళ్ళు పోసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలా?
ఇది వెజ్ బిర్యానీ అలా అందులో బాగుంటుందండి? వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ బాగుంటుంది, తీసుకోవచ్చు దాంట్లో కూడా. ఓకే. సో సింపుల్ గా అంటే ఈవినింగ్ ఈ మధ్యన అందరూ డైట్ కాన్షియస్ అయిపోయారు కదా, సో పుల్కా రోటీ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈవినింగ్ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే కర్రీ అన్నమాట. ఎస్ అండి. కొంచెం మూత పెడతారా? అంటే దీంట్లో కొంచెం మనకి శనగలు ఉన్నాయి కాబట్టి కొంచెం అర్లీగా తీసుకుంటే బెటర్. ఎర్లీగా తీసుకుంటే బెటర్. ఓకే. సో కొంచెం కుక్ అయితే మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుంది. రాజు గారు రెడీ అయిందో చూద్దామా? ఓకే అండి. ఓకే ఓకే. సో ఇంకా సర్వ్ చేసుకోవచ్చు మనం. సేమ్ ప్రాసెస్ మనం చెన్నాకు బదులుగా పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. చివరగా కొత్తిమీర. ఓకే అండి, కర్రీ రెడీ. చెన్నా పాలక్ కర్రీ. ఎస్. చూస్తున్నారు కదా, మనం చెన్నా పాలక్ కర్రీ చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చెన్నా పాలక్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. చెన్నా పాలక్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, ఉడికించిన కాబూలీ శనగలు వేసి కాస్త వేగాక పాలకూర ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే చెన్నా పాలక్ కర్రీ రెడీ. చెన్నా పాలక్ కర్రీ ఇక్కడ టేస్ట్ చూడడానికి రెడీగా ఉందండి. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో డిఫరెంట్ గా చెన్నా యాడ్ చేసుకున్నాం మనం ఇందులో. బాగుందండి, పాలక్ చెన్నా కాంబినేషన్ సో బాగా సెట్ అయింది. సో ఇది కూడా సాఫ్ట్ గా ఉంటుంది కదా చెన్నా కూడా మనకి. అవునండి. సో దాని ఫ్లేవర్ బాగుంది అండ్ పాలక్ కాంబినేషన్ ఇంకా బాగుంది. ఓకే. మనం రెగ్యులర్ గా చెన్నాతో సెపరేట్ కర్రీ చేసుకుంటూ ఉంటాం, పాలక్ తో కూడా అంతే కదా. అవునండి. ఈ రెండింటి కాంబినేషన్ లో మిక్స్ అయ్యేసరికి బాగుంది టేస్ట్. ఓకే అండి. సో అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. చెన్నా పాలక్ కర్రీ చాలా బాగుందండి. మరి మీరు ట్రై చేయండి. మీకోసం ఈ చిట్కా: మేకప్ తో నల్లటి వలయాలను కవర్ చేయాలి అనుకుంటే మీ స్కిన్ టోన్ కి తగ్గ కన్సీలర్ ని యూజ్ చేయండి. ఇలా చేస్తే మీ కళ్ళ కిందున్న నల్లటి వలయాలు కవర్ అయిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ప్రగతి గారు కోరుకున్న చెన్నా పాలక్ కర్రీ చాలా బాగుంది కదా. మీరు కూడా ఇదే విధంగా మీకు ఇష్టమైన వంటకాలు ఎలా చేయాలో MTR మసాలా అభిరుచిలో చూడాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ఈ రోజు మనం చిటికెలో డిఫరెంట్ నూడిల్స్ తయారు చేసుకోబోతున్నాం. ఆ నూడిల్స్ ఏంటో తెలుసా? గ్రీన్ నూడిల్స్. పేరు చాలా డిఫరెంట్ గా ఉంది కదండి. మరి గ్రీన్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, నూడిల్స్ అంటే అందరూ ఇష్టంగా తింటారు, కాకపోతే ఇక్కడ గ్రీన్ నూడిల్స్ మనం తయారు చేసుకోబోతున్నాం కదా. అవునండి. పేరు చాలా డిఫరెంట్ గా ఉందండి. సో గ్రీన్ నూడిల్స్ అంటే ఏంటి? ఇక్కడ గ్రీన్ లీవ్స్ యూజ్ చేస్తున్నాం అండి. ఓకే. ఓకే. కొంచెం ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. టేస్ట్ కూడా రెగ్యులర్ గా తినేదానికన్నా కొంచెం వెరైటీగా వస్తుంది. అండ్ కలర్ కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి నూడిల్స్. ఎస్. ఓకే. ఓకే అండి, మరి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా గ్రీన్ నూడిల్స్.